random day, random video, doing random stuff. ఇప్పుడు నుంచో అనుకుంటున్న యూట్యూబ్ వీడియోకి ఫైనల్గా తెర వేద్దాం. యా ఎస్, కర్టెన్ రైజర్ ఇట్ ఈస్. యా, జర్నలింగ్ చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం అనుకున్నా కానీ ఐ డోంట్ థింక్ దట్స్ మై స్టైల్. పుస్తకాలు రాయడం, ఐ ట్రైడ్ కపుల్ ఆఫ్ యాప్స్ వేర్ యూ కెన్ write stuff about how you are feeling, but ఎందుకో I feel like doing a video would be a perfect way to express myself. చాలా వియర్డ్గా ఉంది ఇట్లా మాట్లాడుతుంటే. పక్కన మా ఆవిడ నన్ను చూస్తూ నవ్వుకుంటుంది, జోకులు వేస్తుంది, బట్ దట్స్ ఓకే, ఐ లివ్ విత్ ఇట్. సో యా, ఈ వీడియోలు, వ్యూస్, ఇట్లా అన్నిటితో సంబంధం లేకుండా, అవుట్కమ్స్తో సంబంధం లేకుండా ఐ జస్ట్ వాంట్ టు వ్లాగ్ థింగ్స్. I don't know where it will go, how far I'll take it, but I'll try. చూద్దాం where it takes. So yeah, impromptu trip లాగా ఈరోజు ఆఫ్టర్ లాంగ్ టైమ్ బండి తీసుకొని ఐ ఫెల్ట్ లైక్ గోయింగ్ సమ్వేర్. ఇంట్లో కూర్చొని టీవీ చూడడం, ఇట్స్ కైండ్ ఆఫ్ బోరింగ్ దీస్ డేస్. క్లోజ్ టు నేచర్, ఇట్స్ అ నైస్ ఫీలింగ్. ఒక గంట 2 గంటల టైం అవుట్డోర్ స్పెండ్ చేసిన, ఐ థింక్ దట్ బ్రింగ్స్ ఇన్ లాట్ ఆఫ్ ఎనర్జీ. జిమ్కి వెళ్ళినా, వాలీబాల్కి వెళ్ళినా, ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసిన, ఇట్స్ ఆల్వేస్ ఇండోర్స్ ఇండోర్స్ ఇండోర్స్, విచ్ ఈస్ కైండ్ ఆఫ్ బోరింగ్. యా, లైఫ్ లేదనిపిస్తుంది వాటిల్లో. ఐ డోంట్ నో, దట్స్ మై ఫీలింగ్. నెక్స్ట్ జనవరికి 2026 నేను యూఎస్ వచ్చి 10 years అవుతుంది. యా, 10 yearsలో ఐ థింక్ వాట్ ఐ మిస్ ద మోస్ట్ ఇస్ కమ్యూనిటీ అరౌండ్ అస్. ఆఫ్ కోర్స్ కాన్స్టెంట్గా నేను ఫ్రెండ్స్ దగ్గరికి తిరుగుతూ ఉంటా, ఐ ట్రావెల్ ఫర్ వర్క్, బట్ సమ్హౌ కమ్యూనిటీ అనే ఫీలింగ్ ఈస్ మిస్సింగ్ హియర్. బట్ యా, ఆన్ ది అదర్ సైడ్ ఆఫ్ ద స్టోరీ, ఐ థింక్ నేను సరిగ్గా ట్యాప్ చేయలేదేమో వేర్ ద రిసోర్సెస్ ఆర్. ఎక్కడైతే కమ్యూనిటీ అనే ఫీలింగ్ వస్తుందో అప్పుడప్పుడు అలాగే అనిపిస్తుంది అన్నమాట. ఓకే, వై డోంట్ వి గో చెక్అవుట్ చర్చ్ అనో, లేకపోతే వేర్ జనాలతో కనెక్ట్ అవ్వడానికి, లైక్ స్టేట్ ఫేర్స్ జరుగుతాయి. somehow I feel like 100% American. There is this saying, be a Roman in Rome అన్నట్లు. ఇక్కడ బతుకుతున్న ఆబ్వియస్గా ఇల్లుని మిస్ అవుతున్నాం అనే ఫీలింగ్ గట్టిగా ఉంటుంది. బట్ యా, అది పోవాలి అంటే నాకు రీసెంట్ టైమ్స్లో జ్ఞానోదయం అయ్యింది ఏంటంటే, ఇక్కడ ఉండాలి. ఇఫ్ యూ వాంట్ లివ్ హియర్, ఇక్కడ అలవాట్లకి, ఇక్కడ చేసే పద్ధతులకి కొంచెం అడాప్ట్ అవ్వడం, ఇట్ గివ్స్ యూ సమ్ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్, విచ్ ఐ మిస్ ద మోస్ట్. సో చూద్దాం హౌ ఫార్ ఇట్ విల్ టేక్. ఇది రియలైజ్ అవ్వడానికి 10 years పట్టింది. అది నిజంగా బతకడానికి 10 సంవత్సరాలు పడుతుంది అనుకుంటా. అండ్ అప్పటి వరకు ఇక్కడ ఉంటామో లేదో, విత్ ఐ డోంట్ నో హౌ ఇట్స్ గోనా గో. జస్ట్ ప్లేయింగ్ బై ద ఇయర్ ప్రస్తుతానికైతే. ఏం స్టార్టింగ్ ఫస్ట్ వీడియోలోనే ఇంత ముచ్చట చెప్తున్నా అని అనిపించవచ్చు, నాకు కూడా అనిపిస్తుంది. బట్ యా, ఐ డోంట్ నో, నేనేమీ ఎజెండాతో వీడియో తీయడం స్టార్ట్ చేయలేదు. సో నోటికి వచ్చింది మాట్లాడుతూ అట్లా వెళ్తున్నమాట. ఎనీవేస్, ఈరోజు అట్లా ఇంప్రాంప్టు ట్రిప్ బండి మీద నేను, కావ్య ఇద్దరం కలిసి బయటకు వచ్చాం. వీఆర్ ఇన్ టర్కీ రన్ స్టేట్ పార్క్. బేసిక్గా 1.5 hour ఇంటి నుంచి. ఇట్స్ సో నైస్ హియర్. పెద్దగా ఏమి ఎక్స్ప్లోర్ చేయలేదు చుట్టూ, జస్ట్ వచ్చి అట్లా కూర్చొని. యా, సో బేసిక్గా ఇండియానాపోలిస్ వెస్ట్ ఫీల్డ్ ఏరియాలో ఉంటామాట నేను. అక్కడి నుంచి 1.5 hour డ్రైవ్ వచ్చాం అట్లా. కంట్రీ రోడ్స్ ఏముండదు, బేసిక్గా ఫ్లాట్ రోడ్స్ ఇండియానాలో. కొంచెం బోరింగే, కార్న్ఫీల్డ్స్ మధ్యలోంచి వచ్చాం.
బట్ యా యాజ్ సూన్ యాజ్ పార్క్ దగ్గరికి ఎంటర్ అవగానే ఇట్స్ లైక్ ఏ నైస్ ఫీలింగ్. మంచిగా వెల్కమింగ్గా చల్లగా కోల్డ్ బ్రీజ్. అండ్ దెన్ టూరిస్టులు కూడా, ఐ మీన్ ఐ గెస్ టూరిస్టులు అనకూడదేమో, మేబీ లోకల్స్ చాలామంది వచ్చారు ఇక్కడ. దే ఆర్ హ్యావింగ్ ఫన్. ఇప్పుడే ఒక పెద్ద ఫిష్ కూడా దొరికింది ఎవరికో ఫిషింగ్ చేస్తూ. సో యా మంచిగా ఉంది. ఫాల్ కలర్స్ స్టార్ట్ అవుతున్నాయి ఇప్పుడిప్పుడే. ఐ డోంట్ నో, మేబీ ఐల్ షో యూ అరౌండ్. సో ఒక చిన్న వాటర్ ఫ్రంటా ఏమనాలి దీన్ని, తెలుగులో సెలయేరు అంటాం కదా. ఐ డోంట్ నో, ఇట్స్ కైండ్ ఆఫ్ ఫనీ, బట్ ఎనీవేస్ యా మంచిగా పిల్లలు ఆడుకుంటున్నారు. చూద్దాం వేర్ ఇట్ గోస్. దిస్ ఇస్ మై ఫస్ట్ వీడియో. చాలా రోజుల నుంచి అనుకుంటూ ఐ వానా ఇన్స్టాగ్రామ్లో కుకింగ్ వీడియోస్ క్యాప్చర్ చేద్దాము, అవి పోస్ట్ చేద్దాము అనుకునే. ఇట్స్ హెక్టిక్. దానికి అంటే నేను అది కూడా చాలా ఇంప్రాంప్టివ్గా ఏది పడితే అది నా స్టైల్లో వండి పెట్టి వీడియోలు తీసేవాడిని. బట్ స్టిల్ అక్కడ ఏమో ఎట్లా ప్రజెంట్ చేయాలి ఫుడ్ని, ఇట్లా ఈ క్యాలిక్యులేటెడ్ మూవ్స్ ఎక్కువ ఉండడం వల్ల నాకు సంహౌ న్యాచురల్గా అనిపించట్లేమాట ఆ వీడియోస్ తీయడం కూడా. సో యా అట్లా ఇది ఫస్ట్ వీడియో. ఆల్రెడీ 6.5 minutes మాట్లాడాను. ఎక్కువ అనిపిస్తుంది మాట్లాడింది, బట్ నాకు అదే అందరూ వీడియోలు గంటలు వీడియోలు ఎట్లా తీస్తున్నారో మోనోలాగులు అర్థం కావట్లేదు. రీసెంట్ ఇన్స్పిరేషన్ అయితే మాత్రం డెఫినెట్గా శివ ట్యూబ్ అని ఒక యూట్యూబ్ ఛానల్ చూసామాట. అది అతను ఐ థింక్ యా హీస్ జస్ట్ స్పిట్టింగ్ అవుట్ మనసులో ఏముందో. ఇట్ కైండ్ ఆఫ్ మోటివేటెడ్ మీ, లైక్ యా డోంట్ థింక్ ఆఫ్ అవుట్కమ్స్, జస్ట్ క్యాప్చర్ ఇట్. ఎవరేమనుకున్న పెద్ద ఫరక్ ఏముండదు, ఇట్స్ ఆల్ గుడ్ అనే మెంటాలిటీతో వీడియోలు తీయడం స్టార్ట్ చేద్దామని అనిపించింది. ఇందాక గంట సేపు బండి మీద డ్రైవ్ చేస్తూ ఇదే ఆలోచిస్తూ వస్తుందన్నమాట, షుడ్ ఐ డూ ఇట్ ఆర్ నాట్ అని. బట్ యా ఫైనలీ ఐఎమ్ డూయింగ్ మై ఫస్ట్ వీడియో. ఐ విల్ అప్లోడ్ ఇట్ ఆన్ యూట్యూబ్. నా పేజ్లో అప్లోడ్ చేసుకుంటా. ఐ డోంట్ వాన్ బీ అనదర్ యూట్యూబర్ మేకింగ్ లైఫ్ అవుట్ ఆఫ్ ఇట్. ఒకవేళ అది ఆర్గానిక్గా జరిగితే ఐ డోంట్ నో, బట్ యా దట్స్ నాట్ ద గోల్. అండ్ లైక్లు, షేర్లు, సబ్స్క్రైబ్లు అట్లాంటి క్రింజ్గా అడగాలని లేదు. బట్ యా అలాంటి రోజు వస్తే లెట్స్ సీ. బట్ యా మీ 8 minutes నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ. అండ్ సైనింగ్ ఆఫ్. బాయ్.